ఈరోజు కథలోకి వెళ్లే ముందు మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన దాని గురించి చెప్పాలి. అక్బర్కు సంబంధించిన ఒక గుర్రం బాగా పొగరుగా చెప్పినట్లు వినకుండా ప్రవర్తించడం రాజు చూశాడు. వెంటనే భటులను పిలిచి ఆ గుర్రాన్ని రాజ్యపు బయటికి తీసుకెళ్లి బంధించి కొట్టండి, అప్పటికి మాట వినకపోతే చంపేయండి అని అంటాడు. అది దగ్గర నుండి చూసిన బీర్బల్, అయ్యో పాపం ప్రభు, అది గుర్రం అని అంటాడు. అందుకు ఇంకొంచెం కోపం తెచ్చుకున్న అక్బర్, అయితే గుర్రం అయితే ఏంటి, నా తిండి తింటూ నా మాట లెక్క చేయకుండా ఉంటుంది అని గట్టిగా అరిచాడు. అందుకు బీర్బల్, మహాప్రభు, నా మాట మరణించి దానికి 1 నెల గడువు ఇవ్వండి, అప్పటికే అది మాట వినకపోతే ఆపై మీ ఇష్టం అని అంటాడు. అందుకు సరే అని చెప్పిన అక్బర్ 1 నెల సమయం ఇచ్చాడు. నెల సమయం దాటిపోవస్తుంది. ఆ సమయంలోనే అక్బర్ బీర్బల్లు తన సైన్యంతో కలిసి అడవులకు వెళ్లారు. అలా చాలా దూరం అడవిలో ప్రయాణించి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే వెనక సైన్యం లేరు. అప్పుడు అర్థమయ్యింది వాళ్ళకి సైన్యంలో నుండి మనం తప్పిపోయాము అని. అప్పటికే రాత్రి అయింది. చుట్టూ అడవి మధ్యలో అక్బర్ బీర్బల్ ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. అంటూ గుడ్లగూపల శబ్దాలు, చిట్ 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 అంటూ చీమల శబ్దాలు, వెక్కిరించినట్లుగా కోతులు కిచకిచ గొంతులు. ఇవన్నీ విన్న రాజు అవేమీ పట్టనట్లుగా ఉన్నాడు. కానీ రాజుకు ఒకదాని మీద మాత్రం మనసు లాగుతూ ఉంది. అదేంటో తెలుసా? ఆహారం. అప్పటికే ఆలస్యమైంది. రాజు భోజనం చేసే సమయం అవ్వటంతో ఏమి తినాలో ఆ రాత్రివేళ పండ్లు కూడా అడవిలో వెతకలేని పరిస్థితి. అప్పుడు బీర్బల్తో అక్బర్ ఇలా అంటాడు, బీర్బల్, చాలా ఆలస్యమైంది, తినడానికి మన వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అందుకు బీర్బల్, మహాప్రభు, సమయం అర్ధరాత్రి కావస్తుంది, మనం వెళ్లే మార్గం కూడా తెలియట్లేదు, కాకపోతే మీ ఆకలి తీరటానికి ఒక మార్గం మాత్రం నా దగ్గర ఉంది అంటాడు. ఏమిటి అని అక్బర్ అడగ్గా, గుర్రం తినే గుగ్గిళ్ళు మాత్రమే మన వద్ద ఉన్నవి, మీకు తప్పు అనిపించకపోతే ఇవి తినచ్చు అంటాడు. అందుకు అక్బర్ ఏమీ ఆలోచించకుండా, బీర్బల్, ఇప్పటికి ఆకలి తీరితే చాలయ్యా, ప్రాణం పోయేలా ఉంది, త్వరగా ఇవ్వు అని ఆ గుగ్గిళ్ళు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. అది చూసిన అక్బర్ మాట వినని గుర్రం గట్టిగా అరవటం, గింజుకోవడం చేస్తుంది. వెంటనే అక్బర్ కంగారు పడి, ఏమిటయ్యా అది అలా అరుస్తుంది, గింజుకుంటుంది అని అడగ్గా, అందుకు బీర్బల్, మహాప్రభు, అడవి కదా, చీమలు కుట్టి ఉంటాయిలే అని చెబుతాడు. ఆ రాత్రికి అవి తిన్న అక్బర్ బీర్బల్లు చెట్ల మీద పడుకుని తెల్లారగానే కిందికి దిగి ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఎక్కుతారు. వెంటనే ఆ 2 గుర్రాలు ఒక్కసారిగా గట్టిగా అరచి వాళ్ళ ఇద్దరిని కింద పడేస్తాయి. అక్బర్ కింద పడి అమ్మా అమ్మా అంటూ, చూడయ్యా బీర్బల్, ఆ రోజే చెప్పాను, నా తిండి తింటూ ఇది నా మాట వినట్లేదు, దీన్ని శిక్షించమంటే నువ్వు కాదన్నావు, ఇప్పుడు ఇది చూడు, పక్కన ఉన్న మరొక గుర్రాన్ని కూడా చెడగొట్టింది అని అంటాడు. అందుకు బీర్బల్, మీరు తప్పు మాట్లాడుతున్నారేమో మహాప్రభు, ఒక్కసారి ఆలోచించండి అని అంటాడు. అందుకు రాజు కోపంగా, నేను తప్పు మాట్లాడమేంటి అని అరుస్తాడు. మహాప్రభు, రాత్రి ఈ గుర్రాలు మీ తిండి తినలేదు, మీరే వాటి తిండి తిన్నారు, ఇప్పుడు వాటి మాట మీరు కూడా వినాలి కదా, మీరన్నట్లయితే అని అంటాడు. అప్పుడు రాజు, అంటే మన తిండి తిన్నందుకు అవి మనల్ని మోస్తాయి, కానీ ఇప్పుడు వాటి తిండి తిన్నాం కాబట్టి వాటిని మనం మోయాలా అంటాడు. అందుకు బీర్బల్, మరి దాని అర్థం అదే కదా మహాప్రభు అంటాడు. ఇంతలో సైనికులు దారి కనిపెట్టి అక్బర్ బీర్బల్ దగ్గరకు వస్తారు. వాళ్ళు రాగానే, ఆ 2 గుర్రాలకు ముందు ఆహారం పెట్టండి, తర్వాత బయలుదేరదాం అని చెప్పి గుర్రాలని ప్రేమగా నిమురుతాడు అక్బర్. ఆ తర్వాత అడవి నుండి రాజ్యానికి చేరుకున్న అక్బర్ బీర్బల్లు కొద్ది రోజులకే అక్బర్ దగ్గరికి ఒక వ్యాపారి వస్తాడు. అక్బర్తో ఆ వ్యాపారి ఇలా అంటాడు, మహారాజా, నా దగ్గర చాలా మేలైన గుర్రాలు ఉన్నాయి, మీకు ఏమైనా కావాలా అని అడుగుతాడు. అందుకు అక్బర్, అవును, మాకు గుర్రాల మీద ప్రేమ పెరిగింది, మాకు మేలైన గుర్రాల్ని తెచ్చి ఇవ్వు, ఇదిగో డబ్బు అని 5 లక్షల వరహాల్ని అతనికి ఇస్తాడు. అతను ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎన్ని రోజులు గడిచినా తిరిగి రాలేదు అతను. కాలం గడిచిన కొద్ది రోజులకు ఆ విషయాన్ని మర్చిపోతాడు రాజు. ఒకరోజు సడన్ గా రాజ్యంలోని అందరినీ సమావేశం కమ్మని రాజు బీర్బల్ ద్వారా చెప్పి పంపుతాడు. మళ్ళీ రోజు ఉదయాన్నే ఆ ఊరి ప్రజలందరూ సమావేశం అవుతారు. అప్పుడు బీర్బల్తో, నాకొక విషయం తెలియాలి,
అలా మీరు తెలియచేయని ఎడల ఈ విధంగా శిక్షించబడతారు అని బీర్బల్తో ఖరాఖండిగా చెబుతాడు అక్బర్ రాజ్యంలోని ప్రజలందరి ఎదురుగా. ఇంతకీ బీర్బల్కి అంత ఖరాఖండిగా అక్బర్ చెప్పిన విషయం ఏమై ఉంటుంది? ఆ విషయం విన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ చూడడం మొదలెట్టారు. ఎందుకు? ఆ రోజు రాజు తీసుకున్న నిర్ణయం వాళ్ళ ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చిపెట్టనుందా? మీరు ఊహించి కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.